ఇప్పుడు తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ అనే ఒక నినాదం నడుస్తుంది. ఈ రెండు గ్రూపుల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం కూడా నడుస్తున్నట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లలో జీవన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయన ఒక కీలక నేతగా పనిచేస్తున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం జగిత్యాల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. రీసెంట్ గా ఆ ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగిసిపోవడంతో ఒక సాధారణ నాయకుడిగా మారిపోయిండు. అంతేకాదు ఆ జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో అక్కడికి జీవన్ రెడ్డికి మనుగడే లేకుండా పోయింది. ఇప్పుడు ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది ఆయనకి. రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో జగిత్యాలలో చాలా చోట్ల కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు ఓడిపోయారు. ఇది జీవన్ రెడ్డికి ఇంకొక పెద్ద షాక్. దాంతో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి నిర్ణయించిన వ్యక్తులు కాకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్ణయించిన వ్యక్తులకే టికెట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కరాఖండిగా చెప్తుంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్ లో జరిగిన సమావేశాన్ని జీవన్ రెడ్డి బహిష్కరించి తన అసంతృప్తిని వెళ్లగక్కిండు. జీవన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితుల మీద నిత్యం ఆవేదన వెళ్లగక్కుతున్నా అసలు ఆయన మాటల్ని అధిష్టానం పట్టించుకోవట్లేదనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండలేక గందరగోళంలో పడ్డాడు. అంతేకాదు వచ్చే ఎలక్షన్లలో జగిత్యాల సీటు కూడా ఆయనకు దక్కే అవకాశం కనిపించట్లేదు. ఇదే గనక జరిగితే జీవన్ రెడ్డి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టే.